ములుగులో పర్యటించారు మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండారుపల్లిలో 29 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జాకారంలో 58 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ములుగు ప్రభుత్వ హాస్పిటల్లో మినీ బస్సు సర్వీసులను సీతక్క ప్రారంభించారు. వైద్య విద్యార్థుల కోసం మినీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు సీతక్క. నిన్నటికి నిన్న 1,50,00,000తోటి మా ఎంపీడీఓ భవనాన్ని కూడా శాంక్షన్ చేసినాం. నిన్ననే వచ్చింది కాబట్టి 4-5 రోజులు, వారం 10 రోజులలో టెండర్ కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ ని కూడా తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్ కూడా వచ్చేది ఉంది, అది కూడా తొందరలోనే పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మా అక్కలందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి ముఖ్యంగా మహిళా సంఘాలలో సభ్యులను చేర్పియండి. మహిళా సంఘాలలో ఉండడం మూలంగా వడ్డీ లేని రుణాలు అందుతాయి. అదే కాకుండా మన హెడ్ క్వార్టర్ మంచి రోడ్డు మీద ఉంది. ఏమన్నా షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు షాపింగ్ కాంప్లెక్స్ కూడా భవిష్యత్తులో మీ దగ్గర వచ్చేటువంటి ఆదాయంతో కూడా ఏమైనా చిన్న చిన్న భవనాలు కట్టి కూడా మనం అద్దెకి ఇచ్చుకోవచ్చు. అదే కాకుండా సోలార్ ఇస్తా ఉన్నాం, మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఇస్తా ఉన్నాం. ఇది మంచి రద్దీ సెంటర్. డిఆర్డిఓ సంపత్రావు గారు మరి ఇక్కడ ఒక ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రపోజల్ పెట్టండి మహిళా సంఘాలతోటి. వాళ్ళు ఎందుకంటే చాలా మంది ఇక్కడికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు మహిళలకు ఏదైనా ఆదాయం కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి ఒక దిక్కు వానలు పడుతున్నా, ఇంకొక దిక్కు ఎండలు కొడుతున్నాయి. అయినా కూడా మా అక్కలు బతుకమ్మల్ని తీసుకొని, బోనాలను తీసుకొని మరి చాలాసేపు మా కోసం ఎదురు చూసినందుకు ధన్యవాదాలు.